హైదరాబాద్ కూకట్పల్లి కేపీహెచ్పీ కాలనీలోని పియర్సన్ ప్రొఫెషనల్ కేంద్రం నిర్వాహకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వారి అత్యుత్సాహం వల్ల ఓ వైద్యురాలు స్పెషలైజేషన్ కొరకు నిర్వహించే పరీక్షకు హాజరు కాలేకపోయింది. విజయవాడకు చెందిన డాక్టర్ కోరపాటి సాయి అనుష ఓబీజీ స్పెషలైజేషన్ కొరకు రాయల్ కాలేజ్ ఆఫ్ ఒబ్రిస్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్లో పరీక్షకు నమోదు చేసుకున్నారు. అందులో భాగంగా మొదటి పరీక్షకు విజయవాడలో హాజరవ్వగా రెండవ పరీక్ష నిమిత్తం హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలోని పియర్సన్ ప్రొఫెషనల్ కేంద్రంలో రిజిస్టర్ చేసుకున్నారు. పరీక్ష నిమిత్తం ఇవాళ పరీక్షా కేంద్రానికి హాజరవ్వగా సరైన ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేవని ఆమె పరీక్ష రాసేందుకు అనుమతి నిరాకరించారు. తాను నిబంధనల ప్రకారం ఆధార్ కార్డు, పాన్ కార్డు సమర్పించగా గుర్తింపు కార్డులు సరిగ్గా లేవని పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇవ్వలేదని వారు వాపోయారు. నిబంధనల ప్రకారం తాను పరీక్షకు కావలసిన పత్రాలతో హాజరైన నిర్వాహకుల అత్యుత్సాహం వల్ల తాను పరీక్ష రాయలేకపోతున్నానని, తనకు న్యాయం చేయాలని డాక్టర్ సాయి అనుష విజ్ఞప్తి చేశారు. టెస్ట్ సెంటర్ బుక్ చేసుకోవడానికి ఈరోజు ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. పార్ట్ 1 ఎగ్జామ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చాను జూలై సెషన్లో. అప్పుడు అడ్మిట్ కార్డ్కి ఎగ్జామ్ అలో చేయడానికి ఓన్లీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కావాలి, ఏదైనా 2 ఆధార్ ఫోటో ఐడీస్ కావాలన్నారు. సో లాస్ట్ టైం నేను ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకెళ్ళాను, అక్కడ అలో చేశారు, ఎగ్జామ్ రాసి వచ్చాను, అయిపోయింది, పాస్ అయిపోయాను. ఇప్పుడు పార్ట్ 2 ఎగ్జామ్ ఇయర్లో ఇస్తున్నాను. ఇప్పుడు కూడా సేమ్ అదే చేశాను, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ తీసుకొచ్చాను, వాళ్ళు తీసుకొని రమ్మన్న అడ్మిట్ కార్డ్ కూడా తీసుకొచ్చాను. కానీ ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మేడం ఏమంటున్నారంటే ఆధార్ పాన్ కార్డ్ యాక్సెప్టెడ్, కానీ ఆధార్ కార్డ్ ఏంటంటే ఓన్లీ పీవీసీ ఫామ్ ఉంటేనే ఏంటంటే యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే యాక్సెప్ట్ చేయం. అది కాకుండా ఇంకేదైనా ఆధార్ కార్డ్స్ ఉంటే ఇవ్వండి, యాక్సెప్ట్ చేస్తాం అని అంటున్నాను. అట్ ప్రెజెంట్ నా దగ్గర ఏమీ లేవండి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఒకటే ఉన్నాయి, అది ఒరిజినల్. కానీ నేను వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను, ఇది నా నేటివ్ ప్లేస్ కాదు. సో నాకు వేరే ఐడి కార్డ్ తెచ్చుకోవడానికి కూడా టైం లేదు. సో వాళ్ళు ఏంటంటే కనీసం